ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అన్నయ్య ఏమి ఆవిడ గారికి పర్మనెంట్ గా ఆఫీసుని అప్పచెప్పలేదు, టెంపరీగా ఆ పోస్ట్ లో ఉంది. అవును సీత, ఆఫీస్లో పిన్ని స్థానం పిన్నికే ఉంటుంది కదా. విద్యాదేవి టీచర్ మధ్యలో వచ్చారు కదా. అలా చెప్పురా, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోవాలి అని చెప్పు. అంటే ఇప్పుడు సుమతక్క తిరిగొస్తే మధ్యలో వచ్చిన నువ్వు వెళ్ళిపోతావా చెల్లాయ్? ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడకన్నయ్యా. అలాగే. ఇన్నాళ్ళు మీరు కూడా ఆఫీస్కి వెళ్లారు. మీ గురించి ఆఫీస్లో ఎలా మాట్లాడుకుంటున్నారో మీకు తెలుసా అత్తయ్య? మహా గురించి ఎవరైనా ఎక్కడైనా గొప్పగానే మాట్లాడుకుంటారు. మహా వదిన ఉన్నా లేకపోయినా తన విలువ గౌరవం ఎప్పటికీ తగ్గవు. కానీ కొన్నాళ్ళు మహాలక్ష్మి అత్తయ్య లేకపోవడం వల్ల జనార్దన్ మావయ్య గ్రాఫ్ పడిపోయింది కదా. నాన్న గ్రాఫ్ పడిపోవడం ఏంటి సీత? ఏం మాట్లాడుతున్నావు? మావయ్య విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకోకముందు ఆఫీస్లో ఏం జరిగిందో నీకు గుర్తులేదా మామా? ఆఫీస్ స్టాఫ్ మావయ్య గురించి, విద్యాదేవి టీచర్ గురించి నానా రకాలుగా మాట్లాడలేదా? వాళ్ళను మావయ్య కొట్టలేదా? ముందు సుమతి మేడం గారు పోతే మహాలక్ష్మి గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆవిడ పోయింది, ఈవిడిని తీసుకొచ్చారు. కాకపోతే ఈవిడ పెళ్ళాం కాదంతే. ఏం బాగుతున్నారా ఇడియట్స్? సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? అయితే ఏంటిప్పుడు? నేను ఆఫీస్కి వెళ్తే నా గురించి కూడా అలాంటి మాటలే మాట్లాడతారా? ఎందుకు మాట్లాడరు? ఖచ్చితంగా మాట్లాడతారు. మొన్న ఆఫీస్ వాళ్ళు మన ఇంటికొచ్చి మీరు విద్యా టీచర్ని పెళ్లి చేసుకున్నారు అని మీకు బొకే ఇచ్చి వెళ్లారు కదా మావయ్య. విద్యాదేవి టీచర్ ఇంట్లో మీ భార్యగా, ఆఫీస్లో చైర్మన్ గా ఉంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు కదా. ఆవిడ చైర్మన్ ఏంటి సీత? ఎప్పటికీ మహానే చైర్మన్. మహా లేనప్పుడు ఆవిడ చైర్మన్ అయింది చెల్లాయ్. ఆ పదవి మీకు ఇస్తామని జనాభా అంటే మేం చేయలేము అన్నారు కదా. ఈ రామ్ కూడా మేనేజ్ చేయలేను అన్నాడు. అది నేను లేనప్పుడు జరిగింది. ఇప్పుడు నేనొచ్చాను కదా, ఏంటి సమస్య అని అడుగుతున్నాను. మీరు తిరిగి రావడమే సమస్య అని నేను అనను, కానీ మీరు ఆఫీస్కి వెళ్తే మాత్రం సమస్య అవుతుంది అత్తయ్య. ఎందుకవుతుంది సీత? మహాలక్ష్మి అత్తయ్య లేనప్పుడు మీరు ఇంటి కోసం, మీకోసం, ఆఫీస్ కోసం విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మహాలక్ష్మి అత్తయ్య తిరిగొచ్చిందని విద్యాదేవి టీచర్ని పక్కన పెట్టి మహాలక్ష్మి అత్తయ్యను మీరు ఆఫీస్కి తీసుకువెళ్తే స్టాఫ్ అందరూ మీ గురించి రకరకాలుగా అనుకుంటారు కదా మావయ్య. సుమతి పోయిందని మహాలక్ష్మిని, మహాలక్ష్మి పోయిందని విద్యాదేవిని తీసుకొచ్చారు. ఇప్పుడు మహాలక్ష్మి తిరిగొచ్చింది అని విద్యాదేవిని పక్కన పెట్టారు. జనార్దన్ వట్టి స్వార్థపరుడు, అవకాశవాది అని వాళ్ళు మాట్లాడుకోరా? అవునవునవునవును, నరం లేని నాలుకలు తప్పకుండా మాట్లాడతాయి సీత. వాళ్ళ గురించి పక్కన పెట్టండి. మహాలక్ష్మి అత్తయ్య లేదని మీ అవసరాల కోసం, పరిస్థితిని బట్టి మీరు విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడొచ్చిందని ఈవిడ్ని పక్కన పెడితే ఈవిడ ఫీల్ అవ్వదా మామయ్య? మరి మీరు చేసుకున్న పెళ్లికి అర్థమే ఉంటుంది. విద్యాదేవి టీచర్ మీకోసం చేసిన త్యాగానికి విలువే ఉంటుంది. మీరు విద్యాదేవి టీచర్ని కాదని మహాలక్ష్మి అత్తయ్యను ఆఫీస్కి తీసుకువెళ్తే మిమ్మల్ని ఎవ్వరూ గౌరవించరు మావయ్య. మీ వ్యక్తిత్వాన్ని చంపేస్తారు.
తర్వాత మీ ఇష్టం. బావా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అసలే ఇది సున్నితమైన విషయం. నువ్వు చెప్పింది నిజమే సీత. విద్యను కాదని మహాను ఆఫీస్కి తీసుకువెళ్తే ఖచ్చితంగా నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తాను. ఆ ప్రమాదం జరగకుండా నువ్వు నన్ను ముందే కాపాడావు. నువ్వు కొద్ది రోజులు ఆఫీస్కి దూరంగా ఉండు మహా, అదే బెటర్. నేను విద్య ఆఫీస్కి వెళ్తాం, నువ్వు ఇంట్లోనే ఉండు. సీత చెప్పినట్టు ఏం జరగదు జన. తాను నిన్ను అనవసరంగా భయపెడుతోంది. ఆఫీస్లో అందరికీ నేనంటే గౌరవం. విద్యను కూడా ఆఫీస్ స్టాఫ్ గౌరవిస్తున్నారు మహా, తనను ఇష్టపడుతున్నారు. అయినా ఆవిడకి బిజినెస్ గురించి ఏం తెలుసు అన్నయ్య? అలాంటి ఆవిడ చేతులు ఆఫీస్ మొత్తం పెట్టేస్తావా? మీకంటే తనకెక్కువ తెలుసు గిరి. మీ వల్ల కాదు అంటేనే తన ఆఫీస్కి వచ్చిందని గుర్తుపెట్టుకో. ఇప్పుడు మహా వచ్చింది కదా బావగారు, బిజినెస్ గురించి మహాకు తనకంటే ఎక్కువ తెలుసు కదా. మహా లేనప్పుడు ఆఫీస్లో విద్య కొన్ని చేంజెస్ చేసింది, స్టాఫ్కి కొన్ని బెనిఫిట్స్ ఇచ్చింది. అప్పట్లో సుమతి చేసినట్టు ఇప్పుడు విద్య చేసింది. అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆఫీస్ గురించి నువ్వేం వర్రీ అవ్వకు మహా, అంతా విద్య చూసుకుంటుంది. తను బిజినెస్ విషయాలు బాగానే డీల్ చేస్తోంది. మేము ఆఫీస్కి వెళ్తాం, నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో. పద విద్య. థ్యాంక్స్. థ్యాంక్స్ సీత. థ్యాంక్ యూ. పదండి. ఏంటి రామ్ కామ్గా ఉన్నావు? నేను కదా ఆఫీస్కి వెళ్ళాలి, తనేలా వెళ్తుంది? మీ డాడ్కి నువ్వైనా చెప్పాలి కదా. సారీ పిన్ని, అది నాన్న డిసిషన్. నేనేమి చెప్పలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.